అందరికీ వందనాలండి. మరి ఈరోజు వాక్య భాగం పాత నిబంధన గ్రంథము మీకా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. అయితే ఈ 10 వచనాలకు మనకు కొన్ని వచనాలు మనం చూద్దాం. చూడండి, 3వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపముల బట్టి ఇదంతయు సంభవించును. అయితే ఈ మీకా గ్రంథంలో చూసుకున్నట్లయితే కనుక ఇది చిన్న పుస్తకమే. ఎన్ని అధ్యాయాలు ఉంటుంది? 7 అధ్యాయాలు ఉంటుంది. 105 వచనాలు ఉంటాయి. ఈ మీకా గ్రంథము ఈ చిన్న పుస్తకం అయినప్పటికీ కూడా ఆ మీకా ఎవరు అంటే కనుక ప్రవక్త. ప్రవక్తకి యాజకునికి తేడా ఏమిటండి అంటే కనుక, ప్రవక్త అనుకోండి మన దేవుని మాటను తీసుకొచ్చి ప్రజలకు చేర్చడం. యాజకుని చేసే పని ఏంటంటే ప్రజలు చేసిన పాపం నుండి వారి నిమిత్తం దేవునికి మొర్రపెట్టి వారిని వారి పాపం నుండి ప్రత్యేకపరచడం. ఇది యాజకుడు చేసే పని, ప్రవక్త చేసే పని. అయితే మీకా ప్రవక్త. అయితే మీకా ప్రవక్తని మనం క్రిస్మస్ సందేశాల్లో కనుక మీకా ప్రవచించిన విధానాన్ని బట్టి మీకా ప్రవక్తని చాలా వరకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే మీకా ఇప్పుడు ప్రవచించడానికి లేకపోతే ఇప్పుడు మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే కనుక, మీకా ప్రవచించట్లేదు, మీకాతో దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అంటే కనుక, నేను భూమి మీదకి రాబోతున్నాను, వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు గుండా వస్తున్నానో కూడా ఆయనకి యెహోవా వాక్కు తెలియజేయనదేమనగా ఉంటుంది. 1వ వచనంలో చూసినట్లే ప్రత్యక్షమైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. దేవుడే మీకాతో మాట్లాడుతున్నాడు. మీకా తన సొంత మాటలు ఏమీ కూడా కల్పిత గాథలు ఏమీ కూడా ఎవరికి తెలియజేయట్లేదు. మరి మీకాకు దేవుడు తెలియజేయపరుచున్న విషయాలు ఏమిటి అంటే కనుక, ఆనాటి ప్రజలు దేవుని దృష్టికి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని దృష్టికి వ్యతిరేకత్వంతో నడిచిన వారుగా, వారి పాపమునకు లోనైపోయిన వారుగా, వారి ప్రవక్తను సరిదిద్దుకోలేని వారుగా, విచ్చలవిడితనంతో ఉన్న ఆ పరిస్థితులు గుండా వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే వీరు ఈ ప్రజలు నడిచిన విధానాన్ని బట్టి దేవునికి ఏమొచ్చిందంట? కోపం రేగింది. కోపం రేగిన విధానాన్ని బట్టి ఆయన సహనాన్ని విడిచిపెట్టేసిన వాడిగా ఉండి, నేను రాబోతున్నాను, వస్తే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో మీకాకు తెలియజేస్తున్న వాక్కిది. అందుకే మీకాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని తెలియజేయబడుతూ ఉంది. అయితే మరి మీకాతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఇప్పుడు మనం చదివాం కదా, 3వ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే, ఇదిగో యెహోవా తన స్థలమును నిలిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోయెను, లోయలు విడిపోవును, వాటం మీద నీరు పోసినట్లు అవి పారును. ఇది ఇలా భూమి మీద నేను అడుగుపెట్టినప్పుడు జరిగే పరిస్థితుల గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇదంతా రావడానికి కారణం ఏంటి అంటే గనక, ఇందాక మనం మాట్లాడుకున్న ప్రజల యొక్క అవిధేయత కదండి అనుకోవచ్చు. అయితే ఆ అవిధేయత చేసిన ప్రజలు ఎవరు అంటే గనక, దేవుని తెలియని వారైతే కాదు, దేవుని ఎరిగిన వారే. ఆ మాట కూడా ఇక్కడ రాయబడం చూడండి. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములు బట్టి ఇదంతయు సంభవించెను. ఎవరు చేసిన పాపలంట? యాకోబు సంతతి. యాకోబు సంతతి అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని జనాంగం, దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రత్యక్షతను చూసిన వారు, దేవుని చేత అనేక అద్భుతాలను వీరు చూచిన వారు. వీరు 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉండి దేవునికి మొర్రపెట్టినప్పుడు వీరిని ఆ చెర నుండి విడిపించడానికి దేవుడు వీరి మొర్రను ఆలకించి వీరికి న్యాయాధిపతిగా ఎవరిని పంపించాడు?
మోషే ద్వారా వీళ్ళకి విడుదలని ఆజ్ఞాపించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది నిర్గమకాండంలో. అవును, ప్రయాణం ఆ అరణ్యం గుండా వీళ్ళని నడిపించి వీరికంటూ ఒక సొంత దేశాన్ని, ఆయన స్వతంత్రించిన దేశాన్ని వీరికంటూ అనుగ్రహించినట్టుగా ఉంటుంది. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో వీరు చూడని అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? అనేక అద్భుతాలను చూశారు. వీరు కట్టుకుంటున్న వస్త్రం దగ్గర నుంచి కాళ్ళ చెప్పుల దగ్గర వరకు కూడా, ఆహారం విషయంలోనేంటి, వస్త్రం విషయంలోనేంటి, లేకపోతే ఆ చెప్పుల విషయంలో ఉంటే, నీరు విషయంలో ఏంటి, అనేక అద్భుతాలను చూశారు. దేవుడి శక్తిని చూచిన వారుగా ఉన్నారు. అయితే ఇలాంటి వారు దేవుని శక్తిని చూచిన జనలే ఈరోజు మళ్ళీ దేవునికి ఎలాంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తున్నారంట? వృద్ధికరమైన జీవితాన్ని, పాపేచ్ఛలతో లోనైపోయిన జీవితాన్ని వీరు జీవించి దేవునికి కోపాన్ని రేపిన వారుగా వీరి యొక్క ప్రవక్తన ఉంది. అందును బట్టే, వీరిని బట్టే నా కోపాన్ని రేగింది, ఇదంతా సంభవించడానికి వీరే కారణం అని తెలియజేస్తున్న పరిస్థితి వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ వాక్యమును ఇప్పుడున్న సమాజానికి మనం పోల్చుకున్నట్లయితే గనక ఇప్పుడు కూడా ఇదే పరిస్థితులు గుండా మనం ఉన్నామన్నమాట. అదేంటండి, అప్పటికి సంబంధం ఏంటండి అంటే గనక, అప్పుడు కూడా దేవుని ఎరిగిన వారే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన వారుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈరోజు క్రైస్తవ్యం లేకపోతే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు అంటే కనుక, వారికి అవసరం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారుగా, అవసరం లేనప్పుడు వారి పాపములకు వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నవారుగా, అవసరాన్ని బట్టి దేవునికి ఆయన సన్నిధిలో నిలిచేవారుగా అనేక మంది ఈరోజు అదే ద్వారంలో ఉన్నారు. అంటే వీరి యొక్క భక్తిలో, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తి వీరి జీవితంలో ఉండట్లేదు. అవసరాలకు అనుగుణంగా చేసే భక్తి ఈరోజు ఎక్కువైపోయింది. అంటే నీకు లోకం అవసరమైనప్పుడు లోకంలో కలిసిపోతున్నావు, లేదు దేవుని అవసరమైనప్పుడు వెంటనే నువ్వు లోకం నుండి ప్రత్యేకింపబడిన వాడుగా ఉండి ఆయన సన్నిధిలో నుంచి, ప్రభువా నీవే మాకు సహాయకుడివి అని చెప్పి ఆయన సహాయాన్ని కోరదగిన వారుగా ఉంటున్నాం. అంటే ఒకసారి మనం దేవుని నమ్మిన బిడలగా ఉన్నాము అంటే గనక ఆయన యందు మాత్రమే భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. లోక ఆశల వైపు, లోక తలంపుల వైపు, లోకేచ్ఛలతో మనం మిగిలిపోయేవారుగా, అటొక్కాలు ఇటొక్కాలు వేసేవారుగా మనం ఉండకూడదు. కానీ వీరు దేవుని విసర్జించిన వారుగా, దేవుని మరిచిపోయిన వారుగా ఉండి వీరి ఇష్టానుసారమైన జీవితంతో, అంటే దేవుని కంటే వీరు అనుభవించిన ప్రతీదీ వీరి జీవితంలో ఎక్కువైపోయి ఎవరి కోపానికి వీరు కారణమయ్యారంట? దేవుణ్ణి కోపమును రేపిన వారుగా వీరు ఉన్నారంట. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇంకనూ అలాంటి స్థితి ఉంది అంటే కనుక, మనం కూడా ఎవరి కోపాన్ని రేపుతున్న వారుగా ఉన్నట్టు దేవుని కోపాన్ని రేపుతున్న వారుగానే ఉన్నాం. కాబట్టి మనం సరి చేసుకుందాం. మీక ఆ ప్రజల్ని మొత్తం ప్రలాపిస్తున్నాడంట. బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనే ఒక ప్రవక్త కూడా మనకున్నారు. అయితే ఆయన్ని ప్రలాపించు ప్రవక్త అంటారు. ఎందుకని ప్రలాపించు ప్రవక్త అన్నారంటే, సేమ్ మీక ప్రజల యొక్క పాపాన్ని బట్టి దేవునికి ఏ విధంగా అయితే మొరపెట్టాడో, ఇర్మియా కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఇర్మియా కూడా దేవుని యొక్క, నా ప్రజలు ఈ విధంగా ఉన్నారు, నువ్వు వారిని హెచ్చరించు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఈ విధంగా రాబోతుందని అక్కడ ఇర్మియా కూడా చెప్పినప్పుడు కూడా ఇర్మియా కూడా వారి యొక్క ప్రజల పాపం కూడా ఇలాగే మొర్రపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మనందరం అనుకుంటాము, ఇర్మియా ముందు ప్రవచించాడండి, మీక ఇర్మియా కంటే తర్వాత ఉంది కాబట్టి మీక తర్వాత ప్రవచించాడండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదు, ఇర్మియా కంటే ముందుగానే ప్రవచించినవాడు, లేకపోతే ఇర్మియా కంటే ముందుగానే ఏడ్చినవాడు, ఇర్మియా కంటే ముందుగానే ప్రలాపించినవాడు మీకా ప్రవక్త. అదేంటండి మీరు చూసారండి అంటే కనుక చూపిస్తాను, చూడండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యూదా రాజైన హిజ్కియా దినములో మొరహితుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరిలో ఇట్లు ప్రవచించుచూ వచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైందండి. అంటే ఇర్మియా కంటే ముందుగా మీకా ఉన్నారా, లేకపోతే ఇర్మియా తర్వాత మీకా ఉన్నారా?
లేదు, ఇర్మియా కంటే ముందుగానే ప్రవచించిన ప్రవక్తగా మీకా మనకి కనిపిస్తున్నారు. అలాగే ఇంకొక మాట ఏంటి అంటే కనుక ఇర్మియా ఏడ్చాడు అన్నాం కదా. అవును, ఈ మీకా వారి ప్రజల పాపములు బట్టి ఎలా అయితే దేవునికి మొర్రపెట్టాడో ఇర్మియా కూడా అలాగే మొర్రపెట్టాడు. మనకి 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఆ మాటలు మనకి కనిపిస్తుంటాయి. ఇదే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో 1వ వచనం చూసుకున్నట్లయితే, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక. ఇది ఎవరు ప్రలాపిస్తున్నారంట? ఎవరి నిమిత్తం ఏడ్చుచున్నాడు ఇర్మియా ఇక్కడ అంటే, తన ప్రజలు, తన జనులలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీళ్లు విడుచుచున్నాను. ఎవరి గురించి ఏడుస్తున్నాడంట? నాకు తినటానికి తిండి లేదు, లేకపోతే నాకు వస్త్రం లేదు, నాకు ఇది లేదు అది లేదు అని తన నిమిత్తం ఏడవట్లేదంట. తన జనుల్లో హతములైన వారిని అంటే దేవునికి విరుద్ధకరంగా జీవించి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారిని, లేకపోతే దేవుని కోపాగ్నికి గురై హతులైన వారి నిమిత్తం అంట ఏం చేస్తున్నాడంటే ఈయన కన్నీరు కార్చుచున్నాడంట, ప్రలాపిస్తున్నారంట. నా కన్నీళ్ళు ఊటగాను ఉన్నాయి అంటే నా తల ఏమవుతుందంటే అక్కడ చూడండి, నా తల జలమయమైన అంటాడు. అంటే ఎంత బాధపడుతున్నాడో, ఒక ఆత్మ, ఒక బిడ్డ నశించిపోయాడు అంటే కనుక ఎంత వేదన చెందుతున్నాడో మనకి ఆ మాటల్లో కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు మీకా గ్రంథంలోకి చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ మీకా కూడా ఇర్మియా ఏడ్చినట్లుగానే, లేకపోతే ఇర్మియా ప్రార్థించినట్లుగానే మీకా కూడా తన ప్రజల నిమిత్తమై ఇక్కడ ప్రార్థిస్తూ వస్తున్నాడు అనమాట. అయితే ఎలా ప్రలాపిస్తున్నాడు అండి అంటే కనుక ఇక్కడ కూడా చూడండి, నేను కొన్ని వచనాలు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. 8వ వచనం చూసినట్లయితే, దీన్ని చూచి నేను కేకలు వేచుచు ప్రలాపించుచున్నాను, ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరుచున్నట్లు అరుచుచున్నాను, నిప్పుకోడి మూలుగునట్టు మూలుగుచున్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఇక్కడ మీకా, నేను ప్రలాపిస్తున్నాను, నక్క అరుచున్నట్లుగా నేను అరుస్తున్నాను, నిప్పుకోడి మూలుగునట్లుగా నేను మూలుగుతున్నాను. ఇక్కడ మీకా నక్కని నిప్పుకోడిని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటండి అంటే గనక, ఈ నక్క నిప్పుకోడి కూడా ఇశ్రాయేలులకు హేయకరమైన జంతువులు ఈ రెండు కూడా. అంటే నక్కని చూసినట్లయితే గనక నక్క యొక్క స్వభావం ఇంచుమించు మన అందరికీ కూడా తెలిసిన స్వభావమే. ఏంటి నక్క యొక్క స్వభావం? మోసపూరితమైన స్వభావం నక్కది. అలాగే నక్క ఎక్కడ నివసిస్తుంది? జనసంచారంలో కుక్కను పెంచుకున్నట్లుగా ప్రతి ఇంట్లో నక్కను పెంచుకోగలమా? లేదు. నక్కని దరిదాపుల్లో మనిషి జనసంచారంలో అది వచ్చినా కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే దానికి వేటాడే స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అది ఎక్కడ నివసిస్తుంది అంటే కనుక భూమిలో బొరియలు చేసుకుని వాటిలో మాత్రమే నివసిస్తుంది. ఆ బొరియలు ఎక్కడ ఉంటాయి? జనసంచారానికి దగ్గరలో ఉంటాయా? ఎక్కడ జనసంచారానికి దరిదాపుల్లో ఎక్కడా కూడా అవి కనిపించవు. ఎక్కడో అరణ్య మార్గంలో అది ఒంటరిగా నివసించడానికి, పాడైపోయిన స్థలంలో అది నివసించడానికి, దానికి యోగ్యకరంగా ఉంచుకోవడానికి ఆ బొరియలను చేసుకుని, అంటే పాడైపోయిన స్థలాల్లో అది నివసించడానికి యోగ్యకరంగా అది చేసుకుని అక్కడ మాత్రమే అది నివసిస్తుంది. అయితే దాని స్వభావం ఎలాంటిదంట? మోసపూరితమైన స్వభావం కలది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక, ఈ నక్కని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక, నిజమే అది మోసపూరితమైన స్వభావం కలది. కానీ ఏ జంతువుకి ఇవ్వని ఒక బంధాన్ని, ఒక వరసని నక్కకు మాత్రమే ఇస్తారు. పిల్లలు 3rd క్లాసు 4th క్లాసు ఆ లెసన్లో చూస్తే ఒక కథ ఉంటుంది అన్నమాట. స్టోరీ ఏంటంటే స్టోరీ నక్క బావ అని చెప్పి ఆ లైన్ ఉంటుంది, స్టోరీ లైన్. నిజమే, నక్కని బావతో పోలుస్తూ ఉంటారు. దానికి మాత్రమే ఆ వరుస అనే ట్యాగ్ని ఇస్తూ ఉంటారు, నక్క బావ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకని అంటే కనుక ఈరోజు కుటుంబాల్లో కూడా బావలు ఉంటారు, కానీ ఎలాంటి స్వభావాన్ని కలిగిన వారు ఉంటారంట? ఈ నక్క యొక్క స్వభావాన్ని కలిగిన వారు. అందరూ అలాగే ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది. అంటే బంధం బాధ్యతగా ఉండాలి కానీ బరువుగా మాత్రం మార్చబడకూడదు. ఎక్కడ లేని అథారిటీలు చూపించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబాల్లో
ఇలాంటి నక్క భావాలు ఎవరైనా ఉంటే గనక సరిదిద్దపడాలి. కాబట్టి నక్క మోసపు కృత్యాలతో అది ఒంటరిగా జీవించడానికి, నాశనకరమైన నివాసపరమైన యోగ్యకరమైన స్థలాల్లో అది జీవించడానికి మాత్రమే ఉంటుంది. అలాగే ఇదేంటంట, ఇశ్రాయేలుకు విసర్జించబడిన హేయకరమైన జంతువు. అలాగే నిప్పుకోడిని చూసినట్లయితే, మరి నిప్పుకోడి అదేంటండి అంటే గనక, నిప్పుకోడి కూడా సేమ్ నక్క కోవలోకే చెందుతూ ఉంటుంది. అదేంటంటే అది పక్షి కదండి అంటూ ఉంటారు. కానీ పక్షి ఇది కూడా ఎలాంటి ప్రాంతాల్లో జీవిస్తుందంటే, నిప్పుకోడి అంటే హాస్ట్రిచ్ అంటారు. ఇది ఇంగ్లీష్లో హాస్ట్రిచ్ అంటారు, తెలుగులో నిప్పుకోడి అంటారు. ఇది ఎక్కడ జీవిస్తుందంటే ఎక్కువ ఎడారి ప్రాంతాల్లో జీవిస్తుందని అంటారు. ఇది కూడా సేమ్ ఇంతే అనమాట, ఒంటరిగా జీవించడానికే ఇది ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నిప్పుకోడిలో ఉన్న లక్షణం ఏంటి అంటే కనుక, ఇది గుడ్డు పెడుతుంది, అయితే గుడ్లు పిల్లలుగా మారుస్తుంది, కానీ పిల్లల పట్ల బాధ్యత వహించదు. అది అశ్రద్ధను చూపుతున్నట్టుగా ఉంటుంది. తల్లి బాధ్యతను నిర్వర్తించడానికి ఈ నిప్పుకోడి ఇష్టపడదు. ముందు చూపు లేకపోవడం, నిర్లక్ష్యం చూపడం, అలాగే ఆ బిడ్డల పట్ల బాధ్యత అంటే, ఆ బిడ్డలకి బాధ్యత అంటే ఏంటి, కోడి ఉంది. కోడి మనందరికీ తెలిసిందే. కోడి తన బిడ్డలను చేస్తుంది, తన బిడ్డలను పెంచుతుంది, కోడి పిల్లల్ని పెంచుతుంది. కాకి వచ్చిందనుకోండి, కోడి అక్కడే చూస్తూ ఉంటుందా? తన కోడి పిల్లకి అపాయం కలుగుతుంది అనగానే వాటన్నిటిని దగ్గరికి చేర్చుకుంటుంది, లేకపోతే ఆ కాకి మీదకి ముందే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటి, కోడి. కానీ ఈ బాధ్యతాయుతమైన తల్లి లక్షణం కోళ్ళలో కనిపిస్తుంది, కానీ దేంట్లో కనిపించదంట మనకి, నిప్పుకోళ్ళలో కనిపించదు. నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటుంది, ముందు చూపు లేకపోవడం. అలాగే తల్లిగా తన బాధ్యతను, తన బిడ్డల యొక్క ఆహారం తీర్చే ఆ బాధ్యతను నిర్వర్తించేదిగా ఈ నిప్పుకోడి ఉండదు. సో అన్ఫిట్ అయిన తల్లిగా ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు చాలామంది ఈ నక్కలాగాను, నిప్పుకోడిలాగాను కుటుంబాల పట్ల బాధ్యతను నిర్వర్తించిన వారుగా మనకు కనిపించలేకపోతున్నారు. ఇక్కడ మీకాకి ప్రవక్తగా దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఏంటా బాధ్యత? తన ప్రజల నిమిత్తం, తన బిడ్డల నిమిత్తం, దారి తప్పిపోతున్న జనాంగం నిమిత్తం మొర్రపెట్టి వారిని సరిదిద్దడం. ఆ బాధ్యతను మీకా కరెక్ట్గా నిర్వర్తించాడు. మరి ఆ ప్రజలు తిరుగుబాటు లేకపోతే దేవుని విసర్జించిన వారుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితులు గుండా వాళ్ళు మార్చు నిమిత్తం వాళ్ళ నిమిత్తం ఏం చేస్తున్నారంట, ప్రలాపిస్తున్నారంట. కానీ ఆ ప్రజలు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉన్నారంట, నక్కలలాగా, నిప్పుకోడిలాగా బాధ్యత లేకుండా, ముందు చూపు లేకుండా, నిర్లక్ష్యాన్ని వహిస్తూ, దేవుని పట్ల భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, ఈరోజు ఖండించిన వారు ఏ విధంగా ఉన్నారు అంటే, నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైనా చెప్పారనుకోండి, వాళ్ళు ఏమైపోతున్నారు, ఆటోమేటిక్గా శత్రువులు అయిపోతున్నారు. కానీ ఇక్కడ అదే వారి ఇష్టానుసారమైన జీవితాన్ని ఖండించకుండా ముందుకు వెళ్ళిపోయారనుకోండి, ఏమైపోతారు, వాళ్ళు నశించిపోతారు. కానీ మీకా వారు నశించుకోవడానికి ఇష్టపడట్లేదు. వారి నిమిత్తం దేవునికి ఏం చేస్తున్నాడంట, ప్రలాపిస్తున్నారు. మీ పాపములను విడిచిపెట్టి దేవుని తట్టు తిరగడి అని చెప్పి వారి నిమిత్తం ప్రయాసపడుతున్నగా మనకి మీకా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములు బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనే కావా? కాబట్టి నేను షోమ్రోను చేనులోనున్న రాళ్ల కుప్పవలే చేసేదను. ఇక్కడ ఆయన మాత్రమే ఆరాధించగలగాలి, కానీ వీళ్ళు వేటును ఆరాధించడానికి ఇష్టపడిపోతున్న వారుగా ఉన్నారు. దేవుణ్ణి పక్కన పెట్టేసిన వారుగా, వీరి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారుగా ఉన్నది. ఎవరు ఇదంతా చేసేది ఎవరంట? దేవుణ్ణి ఎరిగిన వారే, ఎరగని వారా? దేవుణ్ణి ఎరిగిన వారే, ఆయన అద్భుతాన్ని చూచిన వారే. కాబట్టి జాగ్రత్త, ఒక్కసారి దేవుని వైపు చూడు. నిన్ను నువ్వు మార్చుకుని, నీ ప్రవర్తన మార్చుకుని దేవుని వైపు చూడగాలి. దేవుని కాని వైపు మనం వాటిని ఆరాధించేవారుగా, లేకపోతే వాని వైపు మనం చూచేవారిగా మనం ఉండకూడదు. అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మీకా గ్రంథమే 2వ అధ్యాయము 1వ వచనం చూసాం. మంచం మీద పరుండి మోసక్రియలను యోచించుచు దుష్కారములు చేయు వారికి శ్రమ. వీళ్ళు ఎక్కడంట?
మంచం మీద పడుకొని చాలా తాయితీగా ఆలోచిస్తున్నారని. ఏమని? మేలు చేయడానికా? కాదు, మోసపూరితమైన మోసకృత్యాలు చేయడి, ఇతరులను మోసగించి. చూడండి, ఆ మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఎవరికి శ్రమ అంట? దుష్కార్యములు చేస్తున్నారంట, మోసపు క్రియలు చేస్తున్నారంట. అంటే ఇతరులను మోసగించి, లేకపోతే ఇతరులకి అందాల్సింది కూడా వీళ్ళే దక్కించుకుని, అది ఖ్యాతి కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అంటే వీరు మోసంతో చేసి వాళ్ళని అన్యాయంగా వారి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఏమంటున్నారు ఇక్కడ? శ్రమ. ఇక్కడ రెండవది పాపాన్ని ఖండించుచున్నవానిగా ఉన్నాడనమాట. ఎవరు? మీకా. వారి పాపమును ఖండిస్తున్నాడు. మీరు ఈ పాపమును లేకపోతే ఈ మోసకృత్యాలతో మీరు ఇలాగే జీవిస్తుంటే కనుక మీకు శ్రమ. వాటిని విడిచిపెట్టండి, విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుడి. కానీ మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు, వాటితో దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతున్న వారిగా ఉన్నాము. అలా దేవుణ్ణి పాపాన్ని కలిపి ముందుకు వెళ్ళగలగాలి అంటే అది అసాధ్యమైనది. నువ్వు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధపరచబడిన తర్వాతే దేవుని రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. కాబట్టి నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ మోసపూరితమైన క్రియలను విడిచిపెట్టి, నీ యొక్క దుష్కార్యములు, ఎదుటివారిని ఎలా నాశనం చేద్దామా, ఎదుటివారిని ఎలా అవమానపరుద్దామా, ఇలాంటి దుష్కార్యాలన్నీ విడిచిపెట్టి. ఇది దేవునికి హేయకరమైనది. అలాగే ఇంకొక మాట ఉంది, చూపిస్తాను చూడండి. 3వ వచనం చూసుకున్నట్లయితే, ఇదిగో యెహోవా తన స్థలమును విడిచి బయలుదేరుచున్నాడు, ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద నడవబోచున్నాడు. ఏంటి అంటే గనక ఇది తీర్పు వస్తుందన్నమాట. తీర్పులో ప్రతి ఒక్కరూ నిలబడతాము. ఈ మాట ఎలా చెప్పుకోగలము అంటే, తీర్పు దినమందు ప్రతి ఒక్కరూ దాంట్లో నిలబడతాం. ఎవరైతే పరిశుద్ధులైన వారు ఉన్నారో, ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, ఆ తీర్పులోంచి ఫిల్టరైజేషన్ అయ్యి బయటకు వస్తున్న వారుగా వారు ఉంటారు. తీర్పు తీర్చబడుతుంది, ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చబడుతుంది. మరి ఆ తీర్పులోంచి మనం మారు మనసు కలిగి రక్షణ పొందిన వారుగా, మనం బయటపడిన వారుగా, బయటికి రావాల్సిన వారుగా ఉన్నాము. మరి ఆ తీర్పులో నిలబడినప్పుడు తీర్పులోంచి అలాగే వెళ్ళిపోతావా? లేకపోతే పరిశుద్ధునిగా నువ్వు బయటికి రావగలగాలి అంటే నీ మనసు మార్చబడాలి, నీ ప్రవర్తన మార్చబడాలి, దేవునికి ఇష్టనుగా నువ్వు జీవించగల స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. అయితే సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణం ముట్టడి వేయుచున్నారు. వీళ్ళు సమూహములుగానే కూడుతున్నారు. ఈరోజు సమాజంలో కూడా చాలామంది సమూహాలు ఉన్నాయా లేవా? ఉంటూనే ఉన్నాయి. కానీ ఆ సమూహం దేని నిమిత్తం ప్రయాసపడుతుంది అంటే కనుక అక్కర్లేని వాటి నిమిత్తంలో ఆ సమూహం ప్రయాసపడుతూ ఉంటుంది. కానీ దేని నిమిత్తం? సమూహంగా కూడి దేవుని ఆరాధించే విషయంలో మనం ముందుండగలగాలి, ప్రార్థించే విషయంలో ముందుండగలగాలి. మనలో కుటుంబంగా ఐక్యతతో కలిగి దేవుణ్ణి ఆరాధించే గుణాన్ని మనం కలిగి ఉండాలి. సమూహంగా కూడుకోగల, సమూహంగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి, ఇలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే ఇంకొక మాట చూపిస్తాను చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును, అది పెట్టుకున్న విగ్రహములను నేను పాడు చేతును, అది వేశ్య సంపాదించుకున్న జీతములు పెట్టి వారిని కొనుక్కునేను గనుక అవి వేశ్యముగానే జీతముగాను మరలా ఇయ్యబడెను. ఇక్కడ చూసుకున్నట్లయితే గనక విగ్రహారాధన సంబంధించి ఈ మాట మాట్లాడబడింది అని చెప్పి మనం అక్కడ చదివిన దాన్ని బట్టి మనకి అర్థమవుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విగ్రహారాధన ఘోరమైన దురావ్యవస్థగా దేవుడు చూడడం అది జరిగింది. చాలామంది మేము విగ్రహారాధన ఏమీ చేయట్లేదండి అంటూ ఉంటారు. నిజమే, నువ్వు విగ్రహారాధన ఏం చేయట్లేదు, కానీ నీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో విగ్రహంగా ఎవరిని పెట్టినప్పటికీ అదేమవుతుంది? విగ్రహారాధనే అవుతుంది. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ప్రతిమల రూపంలోనో లేకపోతే ఇంకా వేటిలోనో ఆరాధిస్తే అదే విగ్రహారాధన అనుకుంటూ ఉంటారు చాలామంది. కాదు, నీ హృదయంలో అంతకంటే పెద్ద
ప్రతిమలు ఉన్నాయి. దేవుని కంటే దేవుని నువ్వు ఇష్టంగా అక్కడ పెట్టినప్పటికీ కూడా అది ఏమవుతుందంట? విగ్రహమే అవుతుంది. నీ హృదయం కేవలం దేవునికి ఇవ్వాల్సిన స్థానం అయి ఉంది కాబట్టి ఆ స్థానంలో దేవుని మాత్రమే పెట్టగలగాలి. 6వ అధ్యాయము 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు నీ యొద్ద నుండి ఏ లక్షణాన్ని నువ్వు కలిగి ఉంటావో ఆ లక్షణం అక్కడ నీలో కనిపించినప్పుడు అంట సమస్తము కూడా, అంటే ముందొచ్చిన ప్రతిదాన్ని కూడా తారుమారు చేయగల సామర్థ్యాన్ని కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. నీ నుండి దేవుడు కోరుకోవాల్సింది, నీలో దేవునికి కనిపించవలసిన లక్షణాలు ఏంటంట? ఈ 8వ వచనం చూడండి, మరలా చదువుతున్నాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏ వేటిని కలిగి ఉండాలంట? మనం న్యాయమును కలిగి ఉండాలంట. ఇతరులను ప్రేమించగల కనికరం అనే, దయ చూపించగల కనికరం అనే గుణాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా దీన మనసును కలిగి ఉండాలండి. దీన మనసు అనేటప్పటికి న్యాయంగా ఉంటామండి, లేకపోతే కనికరం మాకున్నంతలో ఇతరులకు సహాయం చేస్తామండి. ఈ దీన మనసు అనేది కొంచెం కష్టమండి. లోబడటం అనేది, మా దగ్గర ఏ తప్పు లేనప్పుడు మేము ఇతరులకు ఎందుకు లోబడాలండి అని ఈ మధ్యన చాలా కుటుంబాల్లో ఏంటి అంటే కనుక, భర్తకి భార్య లోబడడం కష్టంగా అనిపిస్తుంది, అత్తగారికి కోడలు లోబడడం ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ఇదేంటండి, మేమేం చేయలేదు కదండి అంటే, కానీ దేవుడు ఇచ్చాడనమాట. ఏంటి అంటే కనుక నియమం, అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. అది ఒకవేళ నీ తప్పేమీ లేదు, లేకపోతే నేను అంటున్నా పర్వాలేదు, దేవునికి అప్పగించా దాని విషయమై. ప్రభు నా తప్పు లేకుండా నన్ను అంటున్నారు, నీకు అప్పగిస్తున్నాను, నువ్వే చూడు, న్యాయం తీర్చువాడివి నీవే అయి ఉన్నావు. కానీ ఇతరులకు ఏంటంటే మనం దీన మనస్సును కలిగిన వారుగా ఉండాలి. అంటే లోబడే తత్వాన్ని మనం కలిగిన వారుగా ఉండగలగాలి. అలాగే ఇక్కడ చూడండి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసును దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఏంటంట నీ యొద్ద నుండి ఇదే అడుగుతున్నాడంట. ఈ లక్షణాలను కలిగి మనం ఉన్నప్పుడు ప్రతి శ్రమ నుండి మనం విడిపింపబడతాము, ప్రతి ఇరుకు నుండి మనం విడిపింపబడతాం. ఇక్కడ ఆ దేవుణ్ణి నమ్మిన బిడ్డలను బట్టే దేవుని కోపాన్ని రేపి వారు దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క కోపాన్ని రేపి వారు ఆ యొక్క ఉగ్రతను లోనైన వారుగా ఉన్నారు. ఇక్కడ మీకా ప్రలాపించిన దాన్ని బట్టి తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఈ లక్షణాలను చూడాలనుకుంటున్నాడు. ఇది నీ జీవితంలోంచి అవి కనిపించినప్పుడు మాత్రమే ఆ ఉగ్రత నుండి నువ్వు విడిపించబడతావు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ లక్షణాలను కలిగి ఉన్నామా? దేవునికి హేయకరమైన వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? అవును, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నువ్వు ఈ లక్షణాలను కలిగి ఉంటే నీ జీవితంలో నేను చూడకను నీ జీవితంలో నాకు కనిపిస్తే గనక నాకు కోపం రేపుతున్నవానిగానే నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు వాటిని విడిచిపెట్టు. వాటిని విడిచిపెట్టి నీ దేవుని యందు భయభక్తులు కలిగి దీన మనస్సుతో ఆయనకి లోబడే తత్వాన్ని కలిగి మనం ఉండగలగాలి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, మహిమ కలిగిన దేవ, మహిమోన్నతుడా, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో తండ్రి ప్రభా, నీ వాక్కుతో మాతో మాట్లాడావు తండ్రి ప్రభా. యేసయ్య, మీకా గురించి తండ్రి ప్రభా అనేక విషయాలు మా ముందుంచావు తండ్రి ప్రభా. యేసయ్య, అవును తండ్రి ప్రభా, వారు ఆనాటి కాల ప్రజలు తండ్రి ప్రభా, వారు తండ్రి నీకు హేయకరమైన జీవితాన్ని జీవించిన విధానాన్ని బట్టి తండ్రి ప్రభా. యేసయ్య, అవును తండ్రి, నీ కోపమును రేపిన వారుగా వారు ఉండి తండ్రి ప్రభా. యేసయ్య, వారిని ఏ విధంగా తండ్రి ప్రభా. యేసయ్య, అవును తండ్రి, భూమి మీదకు నువ్వు రాబోతున్నావు తెలియజేసిన విధానాన్ని బట్టి తండ్రి, మేక వారిని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు మాకు తెలియజేస్తావు తండ్రి ప్రభా. ఈరోజు మేము కూడా అటువంటి వారుగానే ఉన్నామేమో ప్రభా. యేసయ్య, ఇంకా నువ్వు అటువంటి లక్షణాలను కలిగిన వారుగా ఉన్నాము. మాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టగా దానితో నిన్ను ఆరాధించేవారుగాను, లేకపోతే సమూహములుగా కూడి తండ్రి వేటుకో ప్రాధాన్యత ఇచ్చేవారుగాను మేము ఉన్నామేమో ప్రభా. యేసయ్య, కానీ నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నీ యొద్ద నుండి దేవునికి కావాల్సిన లక్షణం ఏంటి అంటే గనక దీన మనసును కలిగి ఉండమంటున్నావు, కనికరాన్ని కలిగి ఉండమంటున్నావు, న్యాయాన్ని కలిగి ఉండ. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ లక్షణాలను కలిగి ఉండి దేవుని వైపు నువ్వు చూడగలగాలి అంటున్నావు తండ్రి ప్రభా. ఆ లక్షణాలను కలిగి ఉండి విన్న వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ లక్షణాలను కలిగి నేను సేవించే భాగ్యమును మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.